దీపము వెలగాలి. నడుము కట్టుకుంటే దీపం వెలుగుతుందట. చూడు, మనము నడుము కట్టుకోవడము అంటే సాధారణంగా బెల్ట్ కట్టుకుంటాము. వాస్తవానికి నడుముకు కట్టుకోవాల్సిన పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఎఫెసీ పత్రికలో అంటాడు. ఏమంటాడంటే, మీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. చూసారా, ఏం కట్టుకోవాలంట? నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలా. ఇప్పుడు కొన్ని సంఘాలలో పాస్టర్స్ ఒక తాడు కడతారు, నేను కూడా కడతా ఉంటాయి. అది దాన్ని ఏమంటారంటే గిరిడ్ 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 అంటారు. గిరిడ్ రోప్, గిరిడెడ్. కాబట్టి ఆ తాడుకు తన యొక్క మీనింగ్ ఏంటిది అంటే సత్యము పలుకుతాడు ఈ మనిషి. కాబట్టి ఆ సత్యాన్ని మనం నడుముకు కట్టుకోవాలి. సత్యం నడుముకు కట్టుకుంటే ఎట్లుంటుంది తెలుసా? బెల్ట్ కట్టుకొని చూడండి, బెల్ట్ లేకుండా చూడండి నడుము ఎట్లుంటుందో. బెల్ట్ కట్టుకుంటే వంగడు మనిషి, నిలుకు అంటాడు. బెల్ట్ కట్టుకోకుండా ఉంటే డీలడాలాగా ఉంటాడు. అది తేడా. మీరు మరి ఎంత మాత్రం కట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే బెల్ట్ కట్టుకోవడం నాకు చాలా అలవాటు. జీవితం అంతా బెల్టే కట్టుకున్నా. గనుక ఆ యొక్క నడుముకు కట్టవలసినటువంటి మరి ఏం కట్టుకోమన్నాడు? దట్టి. ఇక్కడ ఏమన్నాడు? సత్యమను దట్టి, సత్యాన్ని కట్టుకోవాలి. ఆ నడుముకు మనము సత్యాన్ని కట్టుకుంటే మెలకువగా ఉంటాం. అది తేడా. సత్యానికి దట్టి, సత్యమనే దట్టిని మనం కట్టుకోకపోతే సోమరితనం వచ్చేస్తుంది మనకు. అంతే, సోమరులం అయిపోతాం. గనుక ఆ సత్యమనే దట్టిని మనం కట్టుకుంటే సోమరితనం రాదు. ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తే మత్తయి సువార్తలో 25వ అధ్యాయం అనుకుంటా, 25లో మత్తయి సువార్త 25లో 10 మంది దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. చూడు, ఈడ తేడా. 10 మంది కన్యకలు. అయితే బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. దట్టి కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కట్టుకునే వాళ్ళు ఉన్నారు. సత్యాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు, సత్యము అనుభవించకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు సంఘాలలో అదే జరుగుతూ ఉంది. సత్యం చెప్పరు విశ్వాసులే, సత్యం చెప్పరు అస్సలు. విశ్వాసులు కదా, సత్యమే పలుకుతారు కదా అని అనుకుంటుంది లోకం. నెవర్. భయంకరమైన చీకటి జీవితం అనుభవిస్తూ ఉంటారు. నీళ్ళలో మునిగి తేలింటారు, మళ్ళా ముంచుంటారు, అంతే. నీళ్ళలో రోజు మునిగి ఎవరొద్దంటారు. అయితే దట్టి కట్టుకోవాలి, మనం సత్యాన్ని కట్టుకోవాలా. మనం మన యొక్క ఘటము సత్యంతో నింపబడాలి. నడుముకు బిగించుకోవాలి, చక్కగా నిలవబడాలి, వంకరిగా ఉండకూడదు. మన యొక్క దృష్టి చక్కగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఎందుకు అంటే మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు సత్యవంతుడు. మరి మనము సత్యవంతులంగానే ఉండాలి. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉన్నింది అంటే, ప్రభు నమ్మినాము అంటే అది మీకు మరి
అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా అనుభవంలో అయితే ఉంది. ప్రభు నమ్మిన బిడ్డలు అంటే ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. ఎందుకు? వీళ్ళు అబద్ధం ఆడరు, వీళ్ళు చక్కగా పని చేస్తారు, మోసం చేయడు అని ఏం చేసేవాళ్ళు తెలుసా? పెద్ద పెద్దోళ్ళు క్రైస్తవుని పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకునేవాళ్ళు, పిఏగా. కొందరిని తన ఇంటికి మేనేజర్గా పెట్టుకునేవాళ్ళు, కొందరికి తన ఆఫీసులో నమ్మకమైన వానిగా పెట్టుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఎత్తిపోయింది, ఇప్పుడు కలుషితం అయిపోయింది. నన్ను ఆ విధంగానే ట్రీట్ చేశారండి నా అధికారులు. అందుకే చెప్తున్నా, నేను నా అధికారులు నన్ను ఆ విధంగా ట్రీట్ చేశారు నా ఉద్యోగ దశలో. చాలా ఛాలెంజ్ చేసి చెప్పారు, ఆ మనిషి క్రైస్తవుడు అన్నారు. చాలు, యేసుప్రభు బిడ్డయ్య ఆ మనిషి అన్నారు. అనింది ఎవరు? అన్యులు. నా ముఖస్థుతి చేయలే, నా ఆబ్సెంట్లో చెప్పారు. కాబట్టి మన జీవితంలో ఆ దట్టిని కట్టుకోవాలా, సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలా. మనలో అబద్ధం రాకూడదు. ఈరోజు చాలామంది బైబిల్ చేతిలో ఉంటుంది, అబద్ధం పచ్చిగా ఆడుతూ ఉంటారు. నేను అస్సలు అబద్ధం ఆడలే అంటారు, మళ్ళా అది కూడా ఇంకొక అబద్ధమే. అంతే కదా అర్థం? అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ ఆ అబద్ధం ఆడలేదంటే అది రెండో అబద్ధం కదా. కాబట్టి తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కన్యకలు 10 మంది బయలుదేరారు, అందులో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివాళ్ళు. బుద్ధి గలవారు ఏం చేశారు? శ్రద్ధగా, భక్తిగా, సత్యాన్ని అనుభవించేవారుగా, పెళ్లి విందు నుంచి పెళ్లి కొడుకు రాబోతున్నాడు అనే సిద్ధపాటు కలిగి ఉన్నారు. పండుగ నిద్రపోయినంత మాత్రాన ఏమి ఇబ్బందిలే, బూర ఊదబడుతుంది, క్షణంలో లేపబడతారు. లేచారు, సిద్ధంగా ఉన్నారు, సిద్ధులు వెలిగించుకున్నారు, దీపం వెలిగింది, వెంటనే విందులో ప్రవేశించారు. బుద్ధి లేని పరిస్థితి ఏంటి మరి? నిద్రపోయినారు, బూర ఊదారు, లేచారు, సత్యం వాళ్ళలో లేదు కాబట్టి ఏమైపోయినారు? లోపలికి పోలేకపోయినారు. ఇది తేడా. గనుక ఎవరు రికమెండ్ అక్కడ పనికిరాదు, ఏ రికమెండ్ పనికిరాదు, నీవే రికమెండ్ అంతే. నీ సత్యమే నీకు రికమెండ్. కాబట్టి యేసు ప్రభువే రికమెండ్ నీకు, ఆయనే సత్యం. ఆ సత్యాన్ని నీలో ఏం చేసుకోవాలా? భద్రపరచుకోవాలి, నడుముకు గట్టిగా కట్టుకోవాలా. చాలామంది పని చేతనైనా కూడా చేయరు. నిజమా? చేయరు కదా, సోమర్తనంగా ఉంటారు. కారణం ఏమి? ఆ మనిషిలో ఏం లేదు? సత్యం లేదు, ఆ మనిషిలో యథార్థత లేదు. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయి. ఈరోజు దాచిపెట్టుకుంటూ ఉంటారు చాలామంది. వాక్యం ఎంత స్పష్టంగా ఉంది అంటే, మనలో ఆ లోపం ఉందని దేవునికి తెలుసు కాబట్టి ఆ మాట ఇక్కడ రాసి పెట్టాడు. మనం ఆ విధంగా తప్పించుకునేవారు మన సత్యాన్ని ఎరిగినటువంటి దేవుడై మన కొరకు ఇది రాసి పెట్టాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నీవు పోవు, పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఏం ప్రయోజనం? నువ్వు పాతాళానికి పోయి ఏమో యుక్తిగా ఎట్లా కూడా పైకి వస్తాం అనుకుంటావేమో, రాలేవు. లేదు అక్కడ. నీ ఉపాయం అక్కడ సాగదు, నీ జ్ఞానం అక్కడ పనికి రాదు.
నువ్వు యథార్థంగా ఉండవు. యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు. దేవుడు నీ యందు నిజంగా మరి చెప్పాలి అంటే ఎంతో నీ కొరకు వెల చెల్లించిన దేవుడు నిన్ను కాపాడని ఇష్టపడతాడు. అక్కడ ఇంకొక మాట 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండాలి. చూసారా, బ్రతికిన దినాలు ఎన్నున్నా సరే నడుముకు బిగించుకో, సత్యం కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు, సంతోషం అనుభవిస్తావు, సుఖభోగం అనుభవిస్తావు. మళ్ళీ చూస్తాంలే, ముందు ఈ పని కానిలే, ఇది సంపాదించుకుంటే మళ్ళీ ఎట్టనైతుంది అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడంతా. దానివల్ల ఏం లాభం నీకు? దానివల్ల నరకం తప్పదు. కాబట్టి సిద్ధపడు. ఎందుకు అంటే యేసుప్రభు యొక్క రాకడ చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుంది? ఆకస్మికంగా ఉంటుంది. తీవ్రంగా ఉంటుంది, తర్వాత ఆకస్మికంగా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. యేసుప్రభు అంటాడు అన్నమాట. చూడండి మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24 44. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఊహించవు, నువ్వు నీకు అసలు ఆలోచన రాదు ఎప్పుడు వస్తాడో. అనుకొనని గడియలో యేసు ప్రభు రానని నాడు, రెండవ రాకడ. ఆ తర్వాత గనుకనే ఏం చేయాలి? సిద్ధపడాలి. నిర్లక్ష్యం కాకూడదు. మనం నిర్లక్ష్యం కాకూడదు, అలక్ష్యం కాకూడదు. పోకసాకాలుగా ఉండకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. నడుము ఎల్లప్పుడూ ఏం చేయాలి? టైట్గా ఉండాలా, బిగించుకో ఉండాలా. అంటే ఏమని? వంగిపోవద్దు అని అర్థం. చక్కగా నిలబడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు అంటాడు వాక్యంలో. చక్కగా నిలబడు. కింది చూపు చూడకూడదు, చక్కగా చూడాలా. చాలా మంది కింద చూస్తారు. ఏముంది కింద? కింద నరకం ఉందండి. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై ఎలా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఏం చేయాలి? మనము మనుష్య కుమారుడు వచ్చే గడియ కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఎవరు ఎదురు చూడాలి? సంఘం ఎదురు చూడాలి. ఇంట్లో యజమానురాలు ఎదురు చూడాలి. ఎవరి కొరకు? యజమానుని కొరకు. అది ఉండాలి. అది ఉంటేనే నీకు మేలు. అది లేదనుకో సిద్ధపడాలి నరకం కోసం. అది విషయం. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు అనుకుని గడిలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండాలి. ఏం చేయాలి? ఎలా సిద్ధంగా ఉందాం? నడుం బిగించుకో. మెలకువగా ఉండు.
మెలకువగా ఉండు. గనుక మన జీవిత పయనం అనేది క్రియల ద్వారానే బయలుపరచబడుతుంది, మాటల ద్వారా కాదు. చాలామంది మాటలతో సరిచేసుకుంటాము అంటారు, సరిపోదు ఎన్నటికీ. క్రియ కావాలా. నేను పోయి చూసి వస్తాం అనుకున్నా అంటే ఏమని అర్థం? పోయిచ్చినాడనే, అంతేనా? మన వాళ్ళందరూ అదే అట్లే కదా మాట్లాడతారు. నేను అనుకున్నా పోయి చూసి వస్తాం అనుకున్నా, అబ్బా ఏం చేస్తాం? ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? ఇది పెద్ద మోసం కాదు. ఇంకా వెళ్ళాలి అంతే, చూసి రావాలా. దట్ ఈస్ డ్యూటీ. నేను అనుకున్నా అట్లా అవుతుంది అనుకున్నా, బా అంటే అంచనాలన్నీ అంత ప్రాఫెసీ ఏమంటారు, ప్రవచనాలు మాట్లాడుతుంటారు. నరకం తప్పదు. దేవునికి ప్రవచనాలు కాదు కావాల్సింది. ఆయన ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడుతూ ఉంటే మనకు ఆయన ప్రవచనాలు చెప్పే వాళ్ళమా? కాబట్టి ఆయనకు మనం లోబడి వారంగా, ఆయన కొరకు మనము ఎదురు చూసే వారంగా ఎలా ఉండాలి అంటే పట్ట పగలు. ఇప్పుడు ఎట్లున్నాము? నిద్రపోతున్నామా, మేల్కొన్నామా? ఒకవేళ నిద్ర వచ్చి నిద్రపోతుంటారు కొందరు, కాదన్ను. కానీ పట్ట పగలు ఉన్నట్లు ఉండాలి, చీకటిగా ఉండకూడదు. పగలున్నంత వరకు అంటాడు. చూడండి, యోహాను సువార్త 9:4. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ఎంతవరకు చేయాలా? పగలున్నంత వరకు, వెలుతురున్నంత వరకు. అంటే ఏంటి అర్థం? అంటే సూర్యుడు అస్తమించే వరకు, అంతే కదా. నీలో ప్రాణం ఉన్నంత వరకు, నీవు బ్రతికినంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టనంత వరకు ఏం చేయాలా? ఆయన పనిలో నిమగ్నమై ఉండాలి. పంపిన వాని క్రియలు మనం చేయాలి. ఎవడు పంపాడు మనల్ని ఇక్కడికి? మన అమ్మ నాయన పుట్టించినారా? కాదండి, దేవుడు పుట్టించాడు. దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి ఆయన పని చేయాలి. మనం జాగ్రత్త పడాలి. ఈ మాటలు దేవుడు పుట్టించాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అందుకే అంటాడు, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నిద్రపోయినాకేం పని చేస్తావు? గను సమాధి లేకపోయిన తర్వాత నువ్వేం పని చేస్తావు? ప్రాణాన్ని విడిచిన తర్వాత నువ్వేం పని చేస్తావు? కాబట్టి వెళ్తుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనం ప్రాణం ఉండగానే నీ హృదయాన్ని మార్చుకో, సిద్ధపడు, చక్కగా నిలబడు, సత్యం అనే బెల్ట్ కట్టుకో. గనుక ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ దగ్గరికి వస్తున్నాడు. సువార్త చెప్తూ ఉంటాము, అందరూ వింటూ ఉంటారు, కానీ కొందరే మారుమనసు పొందుతారు. కొందరికి ఏమది వినపడదా, లేకపోతే అర్థం కాదా? తెలుగు అర్థమవుతుంది, వినపడుతుంది, డోంట్ కేర్, ఏముందిలే మా రోజు చెప్పేది లేదంతే కదా. అందుకే అంటాడు, వెలుగు నీ యొద్దకు వస్తూ ఉంది. వెలుగు నీ యొద్దకు వస్తూ ఉంది. అప్పుడు జనులు వెలుగు దగ్గరికి వస్తారు. అప్పుడు పరిపాలకులందరూ కూడా ఆటికి పరిగెత్తుకుంటూ వస్తారు. రాజులు సైతం పరిగెత్తుకుంటూ రావాలి. దేవుడు అది రాసి పెట్టాడు. రాజులు కూడా రావాల్సిందే, ప్రజలు కూడా రావాల్సిందే. ఇప్పుడు చీకటిలో బ్రతుకుతున్నారు, కానీ రేపు వెలుగులోకి రావాలి ప్రతి ఒక్కరు. రాకపోతే నిత్య నరకం. అది మన యొక్క తాత్పర్యం. గనుక అట్టి స్థితి నుంచి
దేవుడు మనల్ని కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? మనకు బుద్ధి కలగజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? సొంత ఆలోచనతోనే మనం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం. చూడండి ఏమంటాడు సామెతలు 3:5. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయముతో, పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం కలిగి జీవించు. సొంత ఆలోచన పైన ఎక్కువగా మనిషి తెగ మాట్లాడుతూ ఉంటారు. బా ఏం తెలియపరులు అనుకోవాలని. దేవుడు ఎందుకు ఇంక అట్టోళ్ళకు? నేను అదే చాలా వరకు అదే చెప్తాను. నేను సొంత మాటలు పక్కన పెట్టండి దయచేసి. దేవుని మాట వినండి. దేవునికి లోబడదాం మనం. ఇది ఇట్లుండకూడదు కదా, అది అట్లుండకూడదు కదా, బా ఈ రూల్స్ అన్నీ అని చూస్తాయో. దేవుడు చెప్పాడే, స్వబుద్ధి పైన ఆధారపడనక్కర్లేదు. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో నడవాలి. రక్షణ ఆనందాన్ని అనుభవించాలి. మన దీపము వెలగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభువునందు మనము కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో ప్రతి మాట మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ప్రవచించాడు. యెషయా ప్రవక్త చూడండి దయచేసి ఏమంటాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనను. చూసారా, చాలా స్పష్టంగా దేవుడు అంట. సియోను పరలోక రాజ్యం, సియోను, యెరూషలేము, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానానుసారముగా ప్రతి ఒక్కటి కూడా జరగాల్సిందే. దీన్ని ఎవరు ఆపటానికి వీలు లేదు. ఒకప్పుడు ఇజ్రాయేలీలకు దేశం లేదు. ఒకప్పుడు దేవుడు ఇజ్రాయేలీలకే ఇచ్చాడు ఆ దేశాన్ని. కానీ దేవుని మాటను తిరస్కరించారు. దేవుడు వాళ్ళను ఏం చేశాడు? వెలగొట్టాడు, శత్రువులకు ఇచ్చేసినాడు. మళ్ళీ శత్రువులను తరిమాడు, దేశాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి దేవుని చేతులు అన్నీ ఉన్నాయి. దేవుడు ఏ తెలుసుకుంటే అది చేస్తాడు అంతే. అందుకని ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోకూడదు. ఆయన మన కొరకు ఏం చేశాడు? దీపాన్ని మనకు పంపాడు, దీపాన్ని మనకిచ్చాడు. ఎక్కడుంది ఆ దీపం? నరుని యొక్క ఆత్మ, నరుని యొక్క ఆత్మే దీపం. దేవుడు అనుగ్రహించినటువంటి దీపం అది. ఎక్కడ ఉంది ఆ మాట? సామెతల గ్రంథంలో. కనుక ఆ దీపాన్ని మనము చీకటిలో పెడితే ఏం ప్రయోజనం? దీపాన్ని వెలుతురు మనం అనుభవించాలి. దీపం యొక్క వెలుతురును మనము అనుభవించాలి. గనుక దేవుడు మనము నిజంగా దీపము దీపస్తంభము మీద పెట్టాలి. దీపము ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. కొంచెము క్రింద కానీ లేకపోతే మంచము క్రింద కానీ దీపము పెట్టరు అని వాక్యంలో ఉంది. కొంచెము అంటే ఏంది అర్థం? కొలత. దీపానికి కొలత ఏం లేదు, కొలతలో పెట్టకూడదు. ఇంతసేపే కరెక్ట్గా చెప్పాలా అని కొందరు గీతకి ఇస్తారు వాక్యం.
అంటే సంఘ క్రమాలను మనం పాటించాలా కాదనను, అటో ఇటో అవుతూ ఉంటాయి. ఇంకా కొందరు ఏం చేస్తారు, మంచం కింద పెడతారు. మంచం కింద పెట్టడం అంటే అర్థమేమి, హాయిగా పండుకొని నిద్రపోవడం అని అర్థం. ఎందుకు ప్రార్థన కీర్తన మనకి, ఇవన్నీ ఎందుకులే ప్రార్థనలు అని. కానీ వెలుతురుకు అది కాదు, అది దీపము, దీపస్తంభం మీద పెట్టాలి. ఆ స్తంభము నీవై ఉండాలి, దీపం నీవై ఉండాలి, నీ యందు వెలగాలి దీపం. మంచానికి పరిమితం కాకూడదు, కొలతకు పరిమితం కాకూడదు. కాబట్టి ప్రభునందు మన యొక్క జీవిత విధానాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి తన యొక్క ప్రణాళికను మనం అనుభవిస్తే మనం వెలుగుతూ ఉంటాం, నిద్రపోం, చురుగ్గా ఉంటాం, చక్కగా ఉంటాం. అందుకే ఏం చేయమన్నాడు దేవుడు, ఏం చేయమన్నాడు, నీ నడుముకు ఏం చేయాలంట, సత్యం అనే దట్టి కట్టుకో అంటాను, బెల్ట్ కట్టుకో. సత్యానికి బదులు చాలామంది స్వనీతిని కట్టుకొని ఊగుతూ ఉంటారు కొందరు. దానివల్ల ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం లేదు. గనుక ప్రభువులో కొనసాగు నిమిత్తమై దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన తన ఉద్దేశం ఏంటిది అంటే, ఒకప్పటి మన జీవితం ఎలా ఉన్నింది, చీకటి. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఎట్లున్నారు, చీకట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభువునందు, అది సంగతి. కాబట్టి ప్రభువులో మనం వెలుగై జీవించాలి కానీ చీకటిగా కాదు. పూర్వం మన పితరులంతా చీకట్లోనే ఉండిపోయినారు. గనుక ఇప్పుడు మనం వెలుగై ఉన్నాము అంటే ఆ వెలుగు ఫలము సమస్త విధములైన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఏమిటేంటి, మంచితనము, నీతి, సత్యం. మంచితనం సంపాదించుకోవాలి, దేవునితో మంచోళ్ళం అనిపించుకోవాలి. మనం నువ్వు ప్రజలతోనే చెడ్డోడు అనిపించుకోవచ్చు. ఎందుకు, దేవుని పనులు చేస్తే చాలా మందికి సరిపోదు, అల్లరి పనులు చేస్తే సంతోషంగా ఉంటారు వాళ్ళు కొందరు. గనుక మంచి పనులు చేయాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు, మంచితనము కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, సత్యాన్ని అనుభవించాలి. నీలో ఏం కనపడాలి, మంచితనము, నీతి, సత్యం కనపడాలా అంటున్నాడు. ఉందే మనకు, ఉందని మనం చెప్తే సరిపోదు. చాలామంది నాకు నేనే సత్యవంతురాలను అంటుంటారు. ఓకే, నీ వరకు సరిపోవచ్చు, అవతలని సరిపోదు, అది దేవునికి సరిపోదు. దేవునికి సరిపోవాలా. కనుక మనము మన ఇష్టానుసారంగా ఆలోచించి మనం ఏదో మనమే అన్నట్టుగా ఫీల్ అయితే మాత్రము మనలో సత్యం లేదు. జాగ్రత్త పడండి. మన ఇష్టానుసారంగా మనమే కరెక్ట్ అనుకుంటే మాత్రము సత్యము నీవు కానే కాదు. యేసయ్యే సత్యం. యేసయ్యలో జీవించు, సత్యాన్ని అనుభవిస్తావు. అది దేవుని యొక్క ఉద్దేశం. అది అనుభవించినప్పుడు, మనము నిజంగా ప్రభువులో కొనసాగినప్పుడు దేవుడు మనల్ని చూడటానికి ఇష్టపడతాడు, మనం ఆయన కనపడతాం. సత్యాన్ని అనుభవించినప్పుడు మనం చూడడు ఆయన. ఎవరు చూస్తుంటారు, వాడు చూస్తూ అంటాడు, సైతానుడు. వాడు కూడా పెద్ద రాజే కదా, చూస్తూ ఉంటాడు బాగా. అబ్బా నా బిడ్డ మంచి పని చేస్తున్నాడు అని సంతోషిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, బాధపడుతూ ఉంటాడు. నీ యందు దేవుడు సంతోషించాలి, దేవుడు నీ యందు ఆనందించాలి, దేవునిలో నువ్వు పరవశం కావాలి.
కాబట్టి ఆ గడియ కొరకు కనిపెట్టాలి. చదివినాం కదా ఇప్పుడే, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆ గడియ మనకు తెలియదు. ఏ గడియలో మనుష్య కుమారుడు వస్తున్నాడో మనకు తెలియదు. మెలకుగా ఉండాలి. మెలకుగా ఉన్నప్పుడే మనం ఆయన్ని ఎదుర్కోగలం. అందుకే ఇక్కడ చెప్పాలి అంటే, పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులో ప్రవేశించారు. సిద్ధంగా లేని వాళ్ళంతా విడవబడ్డారు. ఇంకా వీళ్ళకున్న గర్వం మేరకు మేము వచ్చినాం అంటున్నారు. మా కథ చూడు అంటున్నారు. నేను ఏమంటున్నా, ఈ గుడికి నేను ఎన్ని లక్షలు ఇచ్చినాను. ఎవరికి కావాలా? నువ్వు దేవునికి లోబడాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై మనం సిద్ధపడాలా. అప్పుడే దేవుడు మన పట్ల తన యొక్క ప్రేమను అమితముగా అధికముగా చూపినవాడై మనల్ని కాపాడటానికి ఇష్టపడతాడు. మన కొరకే తన ప్రాణం పెట్టాడు గనుక మనము ఆయన పెళ్లి విందులో ప్రవేశించాలి. ఎందుకంటే ఆయన వివాహము, ఆయన యొక్క సమయము మనము ఎరగాలి. ఆయన ఎరిగితే ఆ సమయం మనం ఎరుగుతాం. ఆయన ఎరిగితే ఆయన కొరకు ఎదురు చూస్తాం. ఆయన ఎరిగితే ఆయనతో కూడా విందులో మనం ప్రవేశిస్తాం. కాబట్టి సిద్ధపడదాం. అందరం కూడా మెలకుగా ఉందాం. సత్యమని దట్టి కట్టుకుందాం. నీతి అనే మయమరువులు తొడుక్కుందాం. మంచితనం కలిగి ఉందాం. ఆయన యొక్క బలలో పాలు పొందుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.